హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ మోరల్ స్టోరీస్. ఈరోజు మళ్ళీ మరొక మంచి స్టోరీతో వచ్చేసాను. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఒక అడవిలో ఒక మేక దారి తప్పిపోయింది. చీకటి పడడంతో ఎక్కడైనా తలదాచుకుని ఉదయాన్నే నిద్ర లేచాక దారి వెతకవచ్చు అని అనుకొని తను పడుకోవడానికి స్థావరాన్ని వెతుక్కుంటుంది మేక. అట్లా వెతుక్కుంటూ వెళ్ళిన మేకకి ఒక గుహ కనిపించింది. ఆ రాత్రి ఆ గుహలోనే నిద్రపోయింది మేక. ఆ ఉదయాన్నే అడవి నుండి బయటకు వెళ్లే దారి కోసం ప్రయత్నించింది. కానీ దారి కనిపించలేదు. నిరాశతో మళ్ళీ ఆ గుహలోకి వెళ్లి నిద్రపోయింది మేక. ఈ విషయాన్ని గమనించింది ఒక సింహం. ఈ మేక రాత్రికి ఎలాగో ఇక్కడికే వస్తుంది కదా, అప్పుడే దాన్ని తినేయొచ్చు. అనవసరంగా దానిని వేటాడడం ఎందుకు అని ఆ గుహలోకి వెళ్లి సింహం పడుకుంది. ఆ మధ్యాహ్నం వేళ సింహానికి అడుగుల చప్పుడు వినపడింది. దానితో ఆ సింహం గుహలోపలికి వెళ్లి దాక్కుంది. ఆ రోజు మధ్యాహ్నానికి ఆ మేక నీరసపడి గుహలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుందామని వెనక్కి వచ్చేసింది. లోపలికి వెళ్లబోయే ముందు పెద్ద పెద్ద అడుగుజాడలు చూసింది. లోపలేదో పెద్ద జంతువే ఉంది అనుకుని ఒక ఉపాయం పన్నింది. ఓ గుహమిత్రమా, నిద్రపోతున్నావా ఏమిటి? నన్ను చూసి గుహలోపలికి ఆహ్వానించలేదు అని అరిచింది. గుహ నుండి ఎటువంటి సమాధానము రాలేదు. అదేమిటి గుహ, నువ్వు రమ్మనందే నేను లోపలికి రానని తెలుసు కదా నీకు. నువ్వు పిలవడం లేదు కాబట్టి నేను లోపలికి రాను, వెళ్ళిపోతున్నాను అని అంది. గుహ లోపలున్న సింహం రోజు ఆ మేకని గుహ పిలుస్తుంది కాబోలు అనుకుని రా మిత్రమా రా అంది. ఆ శబ్దం విన్న మేక లోపల సింహం ఉందని గమనించి అక్కడి నుండి పరుగు తీసింది. ఎంతసేపు చూసిన మేక రాకపోవడంతో సింహం బయటకు వచ్చి ఇలా అనుకుంటుంది, అయ్యో, నా నోటి దాకా వచ్చిన దానిని నేనే పోగొట్టుకున్నానే అని బాధపడింది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.